సంఘంలోకి మనం ఎలా వచ్చాం? సంఘంలోకి మనం నీతి పనులు చేయడం వల్ల వచ్చామా? మంచి కార్యక్రమాలు చేయడం వచ్చామా? లేకపోతే మనం మంచి వాళ్ళమై ఉండడం వల్ల వచ్చామా? లేదు. మనం చెడ్డవారమైనా సరే దేవుడు మనల్ని ఏం చేశారు? ప్రేమించాడు. చెడ్డవారమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. మనల్ని ఎందుకు దేవుడు ప్రేమించాడు? చెడ్డవారమని కాదు, చెడ్డవారమైన మనల్ని మంచివారిగా మార్చడానికి, నీతిమంతులుగా చేయాలనుకున్నాడు దేవుడు. ఎవరి ద్వారా నీతిమంతులుగా చేయాలనుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా, ఏ పాపము చేయని యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న మనం పాపంలోనే కనుక బ్రతికితే పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటిదంటే మరణము. పాపానికి జీతం మరణం. పాపం వల్ల వచ్చే శిక్ష అలాంటిది. ఆ పాప మరణం నుండి మనల్ని యేసుక్రీస్తు ద్వారా తప్పించి నీతిమంతులుగా చేసి సంఘంలో చేర్చాడు దేవుడు. సంఘం అంటే ఏమిటిది అమ్మా? సంఘం అంటే ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. సంఘం అంటే ఒకటి దేవుని రాజ్యం. ఇది సంఘం అంటే ఏంటండి? దేవుని రాజ్యం. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. ఇది అర్థమైందా? సంఘం అంటే క్రీస్తు శరీరం. సంఘం అంటే దేవుని యొక్క రాజ్యం. సంఘం అంటే దేవుని కుటుంబము. ఎవరిది కుటుంబం? దేవుని కుటుంబం. అంటే ఇప్పుడు లోకంలో పాపం చేస్తున్న మనల్ని బాప్తిస్మము ద్వారా ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడో మర్చిపోకూడదు మనం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నామంటే నేను దేవుని రాజ్యంలోకి సభ్యుడిగా చేరాను. బాప్తిజం తీసుకున్నామంటే నేను దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవముగా మార్చబడ్డాను. అర్థమవుతుందండి? ఈ భావన మనకి ఖచ్చితంగా ఉండాలి. ఈ భావన ఖచ్చితంగా మనకి ఉండాలి. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఎవరితో అంటుకట్టబడి ఉండాలో చెప్తున్నాడు. సంఘానికి వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకరిద్దరితోనే మాట్లాడతాం, ఒకరిద్దరితోనే కలిసి ఉంటాం, లేదంటే పాస్టర్ గారితోనే మాట్లాడుతూ ఉంటాం, ఇంకెవరితో మాట్లాడడం సరిగ్గా. ఇక్కడితోనే 4-5తోనే సహవాసం. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం సంఘంలో. మనం ఇంతమందిలో ఈ ఒకరి పేర్లు ఒకరికి సరిగ్గా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళ సంఘానికి వస్తే వాళ్ళని పలకరియని కూడా పలకరియం మనం. చూడండి, మనం అంటే పరిచయం లేకుండా ఉంటున్నాం. ఇలా ఉన్న ఈ 50-60 మందిలోనే మనం ఇలా ఉంటే కొన్ని 100 మందిలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటాం చెప్పండి? కాబట్టి కొద్దిమంది అయినా కూడా మనం ఎలా ఉండాలంటే కలివిడిగా ఉండాలి. అయితే ఒకరిద్దరితోనే మనం కలిసి ఉండాలనుకోవడం కూడా తప్పే. శరీరం అన్న తర్వాత అన్ని అవయవాలు ఉంటేనే ఇది శరీరం. ఏదైనా ఒక అవయవం లోపం ఉంటే ఇది పరిపూర్ణమైన శరీరం అంటారా? అంగవైకల్యం అంటారు. ఒక ఏలు లేకపోయినా కూడా అంగవైకల్యమే కదా. ఒక కన్ను లేకపోయినా ఏమంటారండి? కాదంటారా? లోపం ఉన్నట్టే కదా దేహంలో. కనుక క్రీస్తు శరీరంగా ఉండడానికి మనం అందరం ఇక్కడ పిలువబడ్డాము. దేవుని రాజ్యంలో ఉండడానికి, సభ్యులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. సంఘంగా కూడుకోవడానికి, దేవుని కుటుంబంలో సభ్యులుగా మార్చబడ్డానికి ఇక్కడ మనం వచ్చాం. మనం అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం కావాలంటే దేవుడు చెప్పేది క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. ఎవరితో మనకు ఉండాలంటే సహవాసం యేసు క్రీస్తుతో ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తుంటారు, మన సహవాసం అయితే అంటే భక్తుడు చెప్పే మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధులతోనూ ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరితో సహవాసం చేయాలన్న దాని గురించి చెప్పాడు. ఇక్కడికి వచ్చిన మనం లోకంలోకి వెళ్తున్నప్పుడు కూడా మనం ఎవరితో సహవాసం చేయబడ్డామో ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేసామన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తుతో మనం ఎందుకు సహవాసం చేయాలి? యేసుక్రీస్తుతో మనం ఎందుకు అంటుకట్టబడి ఉండాలి? ఆలోచించండి. ఎందుకు అంటుకట్టబడి ఉండాలి? అమ్మా, యేసుక్రీస్తుతో మనం ఎందుకు అంటుకట్టబడి ఉండాలి? వాక్యం వినలేదా గత వారం? మీరు విన్నారు కదండి, చెప్పండి. యేసుక్రీస్తుతో మనం ఎందుకు అంటుకట్టబడి ఉండాలి? లాస్ట్కి వెళ్ళిపోయారు అప్పుడే. నిజమైన ద్రాక్షవల్లి కనుక ఎందుకు అంటుకట్టబడి ఉండాలని నేను అడుగుతున్నా. అక్కడ ఒక సీక్వెల్గా చెప్పాడు కదా, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఒక క్రమ పద్ధతిలో చెప్పాడు కదా దేవుడు. ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, మనమందరం తీగలం కదా.
తీగల్లో ఇంకేముంటాయని చెప్పాడు. ఆ తీగల్లో అమ్మ తీగల్లో ఏముంటాయని చెప్పాడు. నేను అనేది ఆ లైన్లోనే చెప్పుకోరండి. అది పనికిరాని తీగలు కూడా ఉంటాయి. ఈ తీగలోనే ఏముంటాయి అంటే నాలో కూడా నేను లోకంలో ఉన్న నేను దేవుని దగ్గర రాగానే అన్నీ వదిలేసి ఏమి వచ్చారు కొంతమంది. దాదాపు 199 మంది అలానే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం కావాలంట, పనికిరాని తీగల్ని కూడా దేవుడు కట్ చేస్తున్నప్పుడు అంగీకరించాలి. అవును నిజమే నాయన, ఇది తీసేయి, ఇది వద్దుది, ఇది పనికిరాంది తీసేయండి, ఇది పనికిరాంది తీసేయండి అని దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి మనం. అలా పనికిరాని తీగలు కట్ చేయడానికి కూడా ఉద్దేశం ఒకటి ఉంది. ఎందుకంటే పనికిరాని తీగలను కనుక నీ లోపల నుండి కట్ చేస్తే నువ్వు ఫలిస్తావు. అర్థమవుతుందండి? నువ్వు ఫలించాలంటే ఏం కావాలంటే ఆ సంఘానికి వస్తున్న నీవు దేవునితో అంటుకట్టబడ్డావు. అంటుకట్టబడిన మనం ఏం కావాలంటే ఫలించాలనేది దేవుడి ఉద్దేశం. ఫలించకుండా నువ్వు అంటుకట్టబడి ఉన్నా వ్యర్థమే. 3 సంవత్సరాలు చూశాడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, 3 సంవత్సరాలు చూశాడు. ఆయన వచ్చి అంటా ఉన్నాడు, ఇది ఎన్ని సంవత్సరాలు చూసినా ఖాతా లేదు, దీనికి పూత లేదు, దీనివలన భూమి వ్యర్థమైపోతుంది కాబట్టి దీన్ని తీసేయని చెప్పాడు ఆయన. అర్థమవుతుందని? నువ్వు సంవత్సరాల తరబడి సంఘానికి వస్తున్నా నీలో ఏమాత్రం ఎదుగుదల లేకపోయినా, పేరుకి అలా వచ్చి మొక్కుబడికి ఆదివారం కాబట్టి వచ్చాను వెళ్ళిపోయాను, ఈ క్రమం కనుక వచ్చి ఉన్నాం అనుకోండి, దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు కూడా నిన్ను నన్ను చూసి ఏం సంతోషించడు. ఆయన ఇక్కడికి రావడం వల్ల మనలో మార్పు జరగాలి. ఇక్కడికి రావడం వల్ల మనలో పనికిరానివన్నింటినీ కూడా దేవుడు తీసేస్తున్నప్పుడు దానికి ఒప్పుకోలు చేసుకోవాలి, సహకరించాలి దేవుడికి. ఎందుకంటే దేవుడి యొక్క భవిష్యత్ ఆలోచన నువ్వు ఫలించాలి. మనం ఎలా ఉండాలి? ఫలించాలి. అంజూరపు చెట్టుని చూశాడు యేసుప్రభువు వారు. అందులో ఉన్న ఏమైనా కాయలు దొరుకుతాయని చూశాడు ఆయన ఆహారానికి. ఏమీ దొరకలేదు యేసుప్రభువు వారికి. అప్పుడు ఏమన్నాడు? అంజూరపు చెట్టుని చూసి దేవుడు శపించేశాడు. యేసుప్రభువు వారు శపించాడండి. వచ్చిన సంవత్సరం కాస్తానని చూశాడు ఆయన. ఇప్పుడు కూడా ఒకవేళ అనుకుందాం ఎగ్జాంపుల్కి, ఒకవేళ ప్రభువు కనుక మన మధ్యలో ఇలా వచ్చి ఒక్కొక్కరిని అలా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి, మిమ్మల్ని అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఏమైనా ఫలాలు ఉన్నాయి ఏమని పరిస్థితి ఏంటి చెప్పండి? ఉన్నాయండి? మనల్ని ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తాను. నువ్వు ఒక కాయైనా కాసావేమో, ఇరుగు పొరుగులనైనా దేవునికి పరిచయం చేసావేమో, ఎవరినైనా ప్రభు దగ్గర రమ్మని వాళ్ళకి దేవుడికి గొప్పతనం వివరించావేమో అని, లేకపోతే నువ్వు వస్తున్నప్పుడైనా సంఘానికి వచ్చే వాళ్ళని ఎవరైనా నీతో తీసుకొస్తున్నావేమో అని, లేకపోతే ఎవరైనా వెనకబడిపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పడిపోతులని మళ్ళీ లేపి, వెనకబడిపోతున్న వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి మళ్ళీ తీసుకొస్తున్నావేమో, ఏమైనా పరిచర్య వెళ్ళి ఏదో ఒకటి ఫలాలు నీళ్ళు చూస్తూ ఉన్నాడు అనుకోండి, పరిస్థితి చెప్పండి. 20 సంవత్సరాల బ్రదర్ నేను చర్చికి వెళ్ళి, ఇప్పుడు మేము ప్రభుని తెలుసుకుని 24 సంవత్సరాలు, మేము 24 సంవత్సరాలు అని నేను చెప్పుకున్నాను, ఎగ్జాంపుల్ సీనియారిటీ చెప్పుకున్నాను. దానివల్ల లాభం ఏమి? 24 సంవత్సరాలు చెట్టు అండి, ఒక్క కాయగాయలు ఇప్పటి వరకు అన్నాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? అసలు ఇంతకాలం ఎందుకు ఉంచారండి? కాసే చెట్లు 4 వేసినా కూడా ఇప్పుడు ఎన్ని తిందురో కాయలు. ఇప్పుడు ఇలా యేసుప్రభు వచ్చి సంవత్సరాలు గడిచిపోతున్నాను ఇలా ఒక కాయ కాయకుండా ఉంటే నీ పరిస్థితి ఏం చెప్పండి? యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. అటు వెళ్ళి ఈరోజు మిగతా భాగాన్ని ధ్యానం చేద్దాం మనం. ఒకటో వచనం నుండి చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడిదిని వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడిదిని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఏ భూమి అది? సత్తువ కలిగిన భూమి. ఏ భూమిలో ఉన్నాం మనం? సత్తువ ఉన్న భూమిలో ఉండాలి. సారం ఉన్న భూమిలో ఉంటే మొక్క బలం. నువ్వు సారం లేని చోట నేను తీసుకెళ్ళి స్లాబ్ మీద పెట్టామనుకోండి, గింజ మంచిదే కానీ స్లాబ్ మీద పెట్టాం, మొలుసుద్దా? ఒకవేళ వర్షానికి తడిసి కొంచెం మొలకొచ్చినా ఎండకి చచ్చిపోతుంది. అందుకే సత్తువ గల భూమిలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను ఆ కొండ మీద. ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా నిన్ను నన్ను నాటాడు. ఆయన మనల్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నిన్ను నాటాడు. ఏ తీగ ఇప్పుడు చెప్పండి? మనం శ్రేష్టమైన ద్రాక్ష తీగల. మనం ఉందండి ఆలోచన, నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగని. అమ్మా
నాకు ప్రార్థన చేయడం రాదండి, నాకు వాక్యం చెప్పడం రాదండి, నాకు పాట పాడడం రాదండి, నాకు ఏమీ రాదండి, నేను చాలా చాలా తక్కువ అండి మా సంఘంలో నువ్వు అనుకోవచ్చేమో. కానీ దేవుడు నిన్ను అంటాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగవి నువ్వు, సత్తువు గల భూమిలో నాటబడిన శ్రేష్టమైన ద్రాక్ష తీగవి నువ్వు. ఈ భూమిలో ఉన్న రాళ్ళని ఏరేసి అందులో ఉన్నటువంటి అన్నిటిని తీసేసి నిన్నేం చేశాడు ఆయన? నాటాడు. ఎక్కడి నుండి నాటాడు చూడండి, చదవండి అమ్మా, కింద చదవండి. చూడండి, ఏం కావాలని చూశాడంట? ద్రాక్ష పళ్ళు కావాలని చూశాడు ఆయన. కానీ పంట కాలం వచ్చేసరికి దాని కాయలు కాసాయి అమ్మా, కాయలు కాసాయి, కానీ అవి చూస్తే కారు ద్రాక్షలాగా ఉన్నాయంట. ఏ కాయల్లాగా ఉన్నాయండి అవి? ఇప్పుడు మనం ఇంటి ముందు బీర పాదు పెట్టుకున్నాము, తీరా అంతా పండింది, విపరీతంగా కాయలు కాసి ఉన్నాయి. కోసిన తర్వాత ముక్క కోసి బీరకాయ కూర చేసిన కోసేటప్పుడు ఒక ముక్క నోట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరా? మహా చేదు ఉంది, యాపకాయ కంటే ఎక్కువ చేదు ఉంది. ఎప్పుడైనా యాపకాయ తిన్నారండి మీరు? చేదు ఉండదు. యాపకాయ పెద్దగా చేదేమి ఉండదు, నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను. కాయ కూడా అలా ఉంటుంది, పండు కూడా అంతే, దాదాపు అలా ఉంటుంది, పెద్దగా ఏం చేదు ఉండదు. యాపాకులు యాప పొలాలే చేదు ఉంటాయి, పెద్దగా కాయలు అవేం చేదు ఉండవు. కానీ దానికంటే చేదు ఉంది బీరకాయ. ఏమైతుందిలేండి, చేదైనా తినేద్దాం అనుకుని వండుకొని తింటారా? తింటారు కదండి. ఇప్పుడు బాగా రుచిగా వంట వండేసుకున్నారండి, దానిలో ఇంత ఉప్పు ఇంత కారం వేసేసారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఉప్పు విషమైపోయిందండి అంటాం, కాదంటారా? ఇప్పుడు ఒక రోజంట ఎలీషా గారి శిష్యులు కూర వండుదామని ఆ అడవికి వెళ్ళి ఆకులన్నీ తెచ్చుకొని దాంట్లో కుండలు వేసేసుకొని కూర వండేసుకుంటున్నారు వాళ్ళు. అది తిందామని చూసేసరికి వాళ్ళు అంటారు, అయ్యా బోధకుడా ఇందులో విషం ఉంది, దానిలో విషం ఉంది. అవి పిచ్చాకులు తెచ్చి వేసేసారంట, అందులో చచ్చిపోతామని భయపడుతుంటే ఆయన తెచ్చి పిండి కలిపేసాడు, దాంట్లో చేదంతా పోయింది. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గర కాయలు బాగా కాసాయి, కానీ అంటే సంవత్సరాలు గడిచిపోయినాయి, 5, 10, 15 సంవత్సరాలు అయిపోయింది. చక్కగా ప్రార్థన చేస్తున్నాం, చక్కగా బైబిల్ చదువుతున్నాం, చక్కగా వాక్యం చెప్పేస్తా ఉన్నాం, చక్కగా సువార్త చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. కానీ నీకు కాసిన కాయలు చూస్తే మాత్రం నీకు నేను ద్రాక్ష కాయలే అనుకున్నాం, కానీ అవి చేదు కాయలాగా ఉన్నాయి. ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, నా ద్రాక్ష తోటకి చేసిన దాని విషయంలో నాకు న్యాయం చెప్పండి, ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా మార్చాలని యేసుక్రీస్తునే భూమి మీదకి పంపించాడు ఆయన. 33 సంవత్సరాలు నీతిగా బ్రతికిన తన ప్రియమైన కుమారుని శిలువ మీద అలా నీకోసం నా కోసం వదిలేశాడు. మనం నీతిమంతులుగా మారాలని మన కోసం తన ప్రియ కుమారుని వదిలేశాడు. చెయ్యి నిజంగా మీ కళ్ళ ముందే మీ కొడుకునే చిత్రహింసలుగా బాధపడుతుంటే మీరేమైనా చూసి ఆనందిస్తారా? మీ పిల్లలకి చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరే? మన కోసం యేసుప్రభు వారిని తండ్రి వదిలేస్తే యేసుప్రభు వారి తండ్రిని అడుగుతాడు, నా చెయ్యి ఎందుకు వదిలేసావు తండ్రి అని. అలా విలవల్లాడిపోతుంది తండ్రి ప్రాణం, తట్టుకోలేకపోతుంది. ప్రకృతి చూసి తట్టుకోలేకపోయిందండి. మధ్యాహ్నం టైంలోనే ఆకాశంలో సూర్యుడు కనుమరుగైపోయాడు, చూడలేకపోయాడు ఆ దృశ్యాన్ని. ఒక నీతిమంతుని బలియాగని చూడలేకపోయాడు ఆయన. భూమి పగిలిపోయింది, భూకంపం, కొండలు బండలు పగిలిపోయినాయి. దేవాలయానికి ఉన్న తెర 5 అంగుళాల మందంతుండే తెర, అది 5 అంగుళాలు అంటే ఇంత పిడిగిడంతా, ఇంత మందంతుండే తెర అండి. ఈ బట్ట ఎంత మందం ఉందండి? ఇంత, ఆ తెర ఎంత మందం ఉండేది, 2గా చీలిపోయింది, ముక్కలైపోయింది. అది ప్రకృతే చూసి యేసుప్రభు వారి యొక్క ఆ యొక్క బలిని చూసి తట్టుకోలేకపోయింది. ఇప్పుడు అడుగుతున్నాను, నేను ఇంతకంటే ఏం చేయాలి వీళ్ళ కోసం?
ఒకసారి ఆలోచించండి. యేసుప్రభుని కానీ పరిశుద్ధాత్ముడు కానీ లేకపోతే తండ్రి కానీ ఎవరైనా వచ్చి నీకోసం ఇంతకంటే ఏం చేయాలి చెప్పు, ఏం ఫలించావు? సంఘానికి వెళ్తుంటే నువ్వేం ఫలించావు అని అడిగితే ఏం చెప్తావు సమాధానం? దయచేసి మనం వస్తున్న మనలో ఈ కాన్సెప్ట్ ఉండాలి. నేను సంఘానికి వెళ్తున్నా, నేను క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి, క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. ఎందుకు అంటుకట్టబడి ఉండాలంటే నేను ఫలించాలి. నేను ఫలించాలి. ఏం ఫలించాలంటే మంచి ఫలాలే ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలమ్మా? మంచి ఫలాలు. ఎవరి కోసం? ఇప్పుడు అంజూరపు చెట్టుని తినడానికి, అంజూరపు కాయలు తినడానికి యేసుప్రభువు వచ్చినప్పుడు నీ దగ్గర చూసినప్పుడు కూడా, మన ఇంటికి వచ్చినప్పుడు కూడా, మనల్ని చూసినప్పుడు కూడా మంచి కాయలు కనబడకపోతే అంజూరపు చెట్టుని ఏమన్నా తెలుసండి, నీ ఫలాలు ఎవ్వడు తినడని చెప్పాడు. ఉదయం ఆ మాట చెప్పాడు, అటు వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేసరికి చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందంట, చెట్టు చచ్చిపోయింది. కాబట్టి దయచేసి భయపడదాం. చిన్న జీవితం, మనం బహుగా ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతామండి. మరలా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మరియు క్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చూడండి, ఎవరి ద్వారా ఈ కృపయందు ప్రవేశం గలవారమయ్యాము? యేసుక్రీస్తు ద్వారానే ఈ తోటలోకి వచ్చాం మనం. మా మరియమ్మ గారు ఎవరి ద్వారా వచ్చామండి సంఘంలోకి? యేసుక్రీస్తు ద్వారే వచ్చాం మనం సంఘంలోకి. సంఘం అంటే దేవుని రాజ్యం, దేవుని కుటుంబం, క్రీస్తు యొక్క శరీరం. ఇందులోకి నీలో మంచితనం ఉందని రాలే, మనలో ఏదో గొప్పతనం ఉందని రాలే. యేసుక్రీస్తు ద్వారే ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చిన మనం ఏం కావాలో చెప్తున్నాడు చూడండి, అక్కడ చదవండి. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. చాలమ్మ ఆగండి. ఎందులో నిలబడి ఉండాలి మనం? ఎక్కడికైతే నువ్వు వచ్చావో, సంఘంలో చేర్చబడ్డావో, క్రీస్తు శరీరంలోకి వచ్చావో, ఇందులో నువ్వు నిలబడాలి. ఏం కావాలంటే మనం నిలబడాలి అని ఎందుకు చెప్పాడు ఆయన? ఇలా వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటాం. సంఘానికి వచ్చిన మనం సంఘంలో నిలబడాలి. నువ్వు అంటుకట్టబడ్డ తర్వాత ఇక్కడ అంటుకట్టబడ్డావు, మళ్ళీ రేపు తీసుకెళ్ళి ఇంకో మండకి అంటుకట్టాడు, రేపు తీసుకెళ్ళి ఇంకొక చెట్టుకు అంటుకట్టాడు. నిన్ను రోజుకొక చెట్టుకు అంటుకడితే నువ్వు ఎండుతావా, ఫలిస్తావా? చచ్చిపోతావా కాదండి? చచ్చిపోతాం. పైకి మాత్రం మనం ఏమనుకుంటాం తెలుసండి, జీవించుతున్నాము అనుకుంటా ఉంటాం. కనుక మనం నిలబడి ఉండాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో నిలబడి ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి. నిలబడాలి. నువ్వు సంఘంలో, నిన్ను లోకంలోని దేవుడు వేరు చేసి సంఘంలో చేర్చినప్పుడు సంఘంలో నిలబడాలి, నిలదొక్కుకోవాలి. సంఘంలోను ఈ శరీరానికి నువ్వు అతుకుబడి ఉండాలి, అలానే జత చేయబడి ఉండాలి. క్రీస్తుకి నువ్వు అంటుకట్టబడి ఉండాలి. నిలబడి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. దేవుని మహిమ అంటే ఏమిటిది అమ్మ సంతోషమ్మ గారు? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే ఆ యొక్క ఎదురు చూపు. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిరీక్షణ అంటే ఏంటంటే రవి బ్రదర్, ఎదురు చూడడం. ఒకదానికి ఎదురు. ఇప్పుడు పంట వేసాం మనం, భూమిని బాగా దున్నేసి విత్తనాలు చల్లాం మనం. విత్తనాలు చల్లేటప్పుడు మన దృష్టి అంతా ఎలా ఉంటుందంటే, ఈ పంట కనుక వేస్తే బాగా లాభం వస్తుంది, ఈ ముందు చూపుతూ వేస్తామా, ఈ పంట వేసినా మనం నష్టపోతామని తెలిసి వేస్తామా? అంటే లాభం వస్తుందనే కదా ఆశతోనే వేస్తాం కదా. ఒక ఆశతో మనం వేసిన తర్వాత గింజలు వేసేసాం, అది మట్టుకు అవే పండుతుంది అనుకుని ఇంట్లో కూర్చుంటామా? ఆ పొలం కాడికి వెళ్తాం, పొలాన్ని బర్రెలు గొర్రెలు మేయకుండా కాపాడుకుంటాం. పిట్టలు ఏమైనా వస్తే అవి కూడా రాకుండా వాటిని కూడా కాపాడుకుంటాం. తర్వాత దానికి కలుపు ఏమైనా మొక్కలు వస్తే కలుపు మొక్కల్ని ఉండలే, భూమిలో నుండి వచ్చేలే దేవుని ఆశీర్వాదం అని ఉంచుకుంటామా? ఉంచుకోమని తీసేస్తారు, కలుపు మొక్కలు తీసేస్తారు. తర్వాత దానికి తడి కడతారు, తర్వాత దానికి ఎరువు వేస్తారు.
ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. అర్ధరాత్రే మీకు ఇస్తారు కరెంటు, నీళ్ళు. పొలానికి అర్ధరాత్రి ఇస్తారు అనుకోండి. అర్ధరాత్రి ఇస్తే ఎవడు వెళ్తాడు అనుకుంటున్నావు? నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, పగలంతా నేను అలసిపోయాను, నేను అర్ధరాత్రి పోను అనుకుని ఇంట్లో కూర్చుంటారా? ప్రార్థనకైనా రావడం మానేస్తారు, కానీ దానికి మాత్రం వెళ్తారా? వెళ్ళరండి. ఈ రాత్రిపూట ఎలా వెళ్తాం? వర్షం వస్తున్నప్పుడు ఎలా వెళ్తాం? చలి వస్తున్నప్పుడు ఎలా వెళ్తాం? ఇప్పుడు వీలు కాదు. పెళ్ళి ఉంది ఈరోజు అంటే పెళ్ళికి వెళ్ళేవానికి పొలం ఎండిపోద్ది, ఏం చేద్దాం? ఫంక్షన్కి వెళ్తే పొలం ఎండిపోద్ది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? లేదు లేదు లేదు, వాళ్ళందరూ బాధపడతారు, నేను ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటామా? వాళ్ళందరూ బాధపడితే తర్వాత నేను ఒక్కడిని బాధపడాలి. పొలం కాడికే వెళ్తావు నువ్వు కదా, అంటే నీకు ఒక పని ఉంటే దాని మీద బాధ్యత తీసుకుంటావు కదా. అంటే నీకు ఎందుకు అంత బాధ్యత? నీకంటే నీకు ముందు చూపు ఉంది. ఇది పండితే గనక ఇంత పంట వస్తుంది, ఇంత పంట వస్తే నాకు ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తే నాకు నా అప్పుల సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేసుకోవచ్చు. ఇది నిరీక్షణ. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోకంలోనే సంఘంలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో నిలబడండి. మీరు నిలబడిన మీకేముండాలంటే మహిమ, యేసు యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను గూర్చిన నిరీక్షణ మీకు ఉండాలి. ఆ నిరీక్షణ బట్టి మనం అతిశయపడుతున్నాం అంటున్నాడు ఆయన. అతిశయపడేంత నిరీక్షణ ఏంటంటే ఆ మహిమను కూర్చునే నిరీక్షణ. ఇదే రోమపత్రిక కూడా అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక. ఏంటిది ఆ మహిమ? యేసుప్రభువు వారు కూడా అంటూ ఉంటాడు, తండ్రి నేను భూమి మీద మహిమపరిచి ఉన్నాను అంటూ ఉంటాడు. తండ్రి నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ ఉందో అదే మహిమతో నన్ను ఇక్కడ మహిమపరచు అని కూడా యేసుప్రభువు వారు అంటూ ఉంటాడు. ఏంటిది ఆ మహిమ అన్నది నుంచి కొంచెం చూద్దాం, ముందుకెళ్దాం. చూడండి, తెస్సలోనిక రాసిన పత్రిక, రెండో పత్రిక, తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసినటువంటి రెండో పత్రిక, 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుతామండి. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. మీరు ఎలాగున రక్షించబడి ఎలాగా? దేవుని గురించి ఏమేమైతే మనం తెలియాలో వాటి గురించి, ఏమండి, దేవుని గురించి తెలియాలి, మనిషి గురించి తెలియాలి, మనిషి పతనం గురించి తెలియాలి, మనిషి విమోచన పథకం గురించి తెలియాలి, దేవుని రాజ్యం అంటే ఏంటిదో మనకు తెలియాలి, పరిశుద్ధాత్మ అంటే ఏంటిదో తెలియాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత దేవుని అనాది సంకల్పం ఏంటిదో, రవి బ్రదర్, దేవుని అనాది సంకల్పం ఇవి తెలియాలి. ఇవన్నీ తెలిసి బాప్తిసం మనం పొందాలా. యేసుక్రీస్తు రక్తం వల్ల ఎలా పాపక్షమాపణ కలుగుద్ది, మారు మనసు అంటే ఏంటిది, అసలు బాప్తిసం అంటే ఏంటిది, బాప్తిసంలో మనం వేటిని విడిచిపెట్టాలి, వేటిని మనం సమాధి చేయాలి, వేటిని మనం ధరించుకోవాలి, అసలు ఎందుకు మనం బాప్తిసం పొందాలి, బాప్తిసం పొందడం వల్ల ఏమేమి జరుగుతాయి, అమ్మాయి బాప్తిసం పొందడం వల్ల ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత మనం రక్షించబడతాం. మీరు ఎలాగూ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఎవరు మహిమను పొందాలంటే రక్షించబడిన మనం సంఘానికి వచ్చిన తర్వాత భూమి మీద అన్ని ఆశీర్వాదాలు రావాలి. ఇది కాదు మనం కోరుకోవాల్సింది. సంఘానికి వచ్చిన తర్వాత రక్షించబడిన మనం క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. చూడండి, ఇలా చదువుతూ ఉంటే ఇంక అర్థమైపోతుంది మనకి. మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వల్ల సంఘానికి మనం ఎందుకు వచ్చాము అంటే రక్షించబడ్డానికి, యేసుక్రీస్తు యొక్క మహిమను మనం పొందుకోవడానికి. ఎందుకండి సువార్త విని మీరు వచ్చారు అంటే, వాళ్ళు చెప్పారండి పిల్లలు పుడతారని, దాని కొరకు కాదు. ఇక్కడ వాళ్ళు చెప్పారండి సమస్యలు పోతాయి, దాని కొరకు కాదు. ఇది సువార్త అది కాదు కదా. సువార్త గురించి చెప్పాడు కదండి, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పడమే సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న వార్తను చెప్పడమే సువార్త. ఆత్మ ఎంత విలువైనది, దేవుడు ఎంత గొప్పవాడు, ఆత్మకి దేవుడికున్న సంబంధం ఏంటిది, ఈ లోకానికి ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం, మనం ఏ స్థలానికి వెళ్తే మనకి మంచిది, చచ్చిపోయిన తర్వాత ఇంకొక పుట్టుకుందా, ఇంకొక జీవితం ఉందా, ఇంకొకరు కడుపులు పడతామా, ఇలాంటివన్నీ చెప్పాలి కదా మనం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, కుక్కలకి మనం అన్నం పెడుతున్నాం, ఆయన ప్రేమగా కుక్కగా అన్నం పెడతా ఉంటే అలా వీధిలో ఉన్న కుక్కలు అన్నిటికీ అన్నం పెడతా ఉన్నాడంట. ఎందుకు అలా పెడుతున్నారు మీరు అది అంటే, ఇంకో ఆయన చెప్తున్నమాట, పూర్వజన్మలో కుక్కయి పుట్టుంటాం కాబట్టి కుక్కకి అన్నం పెడతామంట, పంది పుట్టుంటే పందికి అన్నం పెడతాం, గేదెలై పుట్టుంటే
గేదెలు. మరి అందరం అడిగినా అడగకపోయినా దోమలకు రక్తం పెడుతున్నాం కదా, దోమలకి అది ఆహారం పెడుతున్నామా లేదా అందరం? అంటే మనం అందరం ఆహారం పెట్టి మరి చంపుతున్నాం. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనం దోమలకి పుట్టుంటున్నాం పోయినసారి. అంటే మనిషి అజ్ఞానం ఇలా అనుకుంటా ఉంటారండి. కాబట్టి ఇవన్నీ చెప్పాలి మనం. అమ్మ, ఇది ఒకటే జీవితం, ఒకటే పుట్టుక చావు మధ్యలో ఉన్నది జీవితం. ఈ జీవితంలో మనం ఎలా బ్రతుకుతామో ఆ బ్రతుకును బట్టే మనకున్న భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాలి మనం. దీని కొరకే మీరు సువార్త ద్వారా పిలువబడి సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఏ కాన్సెప్ట్ ఉండాలి? ఇక్కడికి వచ్చి పక్కలను చూడడం, వాళ్ళని చూడడం, మనకున్న శరీర క్రియలను చంపుకోకుండా అలానే సగం చచ్చి సగం బ్రతికి అలా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదండి? ఉంటే పొరగా చచ్చినా కూడా కర్ర దేనికైనా పని చేస్తుంది. అది అటు చచ్చిపోవట్లేదు, బ్రతకట్లేదు. బ్రతికితే కాయలు కాయట్లేదు, చచ్చిపోయి కలప కూడా పని చేయట్లేదు. ఆ చెట్టు ఏం చేద్దాం చెప్పండి? అరే ఇది చచ్చిపోతుందిరా, నరికేద్దాం అనేసరికి చిగురు వస్తుంది దానికి. అరే చిగురు వచ్చిన ఆశతో ఉంచామా, మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది కాయ కూడా మళ్ళీ చచ్చిపోతుంది. చంపేద్దాం అనుకోసం మళ్ళీ చిగురు వస్తుంది. అప్పుడు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది చెప్పండి యజమానికి. సంఘానికి వచ్చిన తర్వాత నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరివర్తన లేకపోతే, శరీర క్రియలను నువ్వు చంపుకోకుండా అలానే బ్రతికితే, నీ కంటి చూపుని, నీ ఆలోచనలు, నీ తలంపుల్ని వీటిని ఏమి మార్చుకోకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతుంటే నన్ను చూసి కూడా దేవుడు చాలా కుమిలిపోతూ ఉంటాడు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకున్న ఒకే లక్ష్యం ఏంటిది తెలుసండి? యేసుక్రీస్తు లాంటి సారూప్యలోకి మనం మార్చబడాలా. యేసుక్రీస్తుకున్న మహిమను నేను పొందాలి. కింద చదవండి ఇంకా. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండండి. అమ్మ, ఎలా ఉండాలంటండి? నిలకడగా ఉండండి. మీ మనసు నిలకడగా ఉండాలి, మీ ఆలోచనలు కూడా నిలకడగా ఉండాలి. సంతోషం వస్తే ఉప్పొంగిపోకూడదు, బాధ వస్తే కృంగిపోయి నిరుత్సాహంతో అవిశ్వాసంతో మనం మాట్లాడకూడదు. అవిశ్వాసంతో కూడా మనం మాట్లాడకూడదు. మేలు జరిగినా దేవునికి స్తోత్రం అనాలా. కష్టం వస్తే యోబు గారిలాగా ఇచ్చింది ఆయన తీసుకెళ్ళిపోయాడు, దేవునికి స్తోత్రం అని చెప్పాలంతే. అంతే, ఆ స్థాయికి ఎదిగిపోవాలి మనం. 10 మంది పిల్లలు పుట్టారు ఆయనకి. విస్తారమైన గొర్రెలు, గేదెలు, పశువులు, ఒంటెలు, ఇంకా పశు సంపద ఇవన్నీ ఉన్నాయి. ఎంతోమంది పనివారు ఉన్నారు ఆయనకి. ఆ దేశంలోనే ధనవంతుడు ఆయన. ఆ దేశంలోనే, ఊజు అనే దేశంలోనే ధనవంతుడు యోబు గారు. అంత ధనవంతుడు ఒకే రోజు బికారు అయిపోయాడండి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎలక్షన్లు అయిపోతే ఓడిపోతారు. అప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధపడరండి? నిన్న నెదర్లాండ్ దేశంలో ఒక ఆయన ప్రధానిగా 14 సంవత్సరాలు చేశాడంట. ఆయన 14 సంవత్సరాలు ప్రధాని చేసిన తర్వాత ఎలక్షన్లు అయినాయి, ఓడిపోయాడు ఆయన. ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్న సంప్రదాయం ఏంటంటే, ఓడిపోయిన ఆ ప్రధాని అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ అధికారి అయినా వాళ్ళు సైకిల్ మీద ఆ పార్లమెంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి, సైకిల్ తొక్కుంటూ. ఎందుకు ఆ సాంప్రదాయం అంటే అక్కడ చెప్తున్నాను, నీవు ఈ స్థాయికి రాకమునుపు ఒకప్పుడు నీ స్థాయి ఇదే, ఇప్పుడు కూడా ఫీల్ కావద్దు ఇక. అంటే వాళ్ళ ఆలోచన చూడండి, బాగుందా లేదా ఈ కాన్సెప్ట్ కదండి? ఈ కాన్సెప్ట్ బాగుంది కదండి. అంటే ఒక స్థాయికి వెళ్ళి అక్కడ దిగజారిపోవడం చాలా కష్టమైన పని అది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి, మనల్ని ఏం చెప్తా ఉన్నాడో తెలుసు, నిలకడగా ఉండండి. సంఘంలో మీరు కృంగిపోయి ఉప్పొంగిపోయి అలా ఉండకండి. ఒక నిలకడగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ వెళ్ళండి. మీ ముందు ఏముండాలంటే యేసుక్రీస్తులాగా మారాలి. నేను సంఘానికి వెళ్తున్నాను, నేను యేసుక్రీస్తులాగా మారాలి, ఆ అక్కలాగా మారాలి, ఆ అన్నలాగా మారాలి, వారిలాగా మారాలి. ఇవద్దు. వారిలాగా కారు కొనాలి, వారిలాగా మేడ కట్టాలి, వారిలాగా మంచి ఇన్సర్ట్ వేయాలి, వాళ్ళకి స్టైల్ చేయాలి, వాళ్ళకి ఇలా పాడాలి, అలా ఇది వద్దు. ఏం కావాలి? మన సంఘానికి వస్తున్నాం, మనం యేసుక్రీస్తులా. వాళ్ళు సంఘానికి వచ్చి తాగుబోతులు ఉన్నారు, వీళ్ళ సంఘానికి వచ్చి దొంగల్లా ఉన్నారు, వాళ్ళ సంఘానికి వచ్చి ఇవి కూడా వద్దు మనకి. అంటే వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి? నీ లక్ష్యం ఏమి ఉండాలి? నేను క్రీస్తులా మారడానికి సంఘానికి వెళ్తున్నాను, నన్ను పిలిచింది దేవుడు. అందుకే ఒకప్పుడు నా బ్రతుకు చాలా నీచమైనది,
కానీ ఇప్పుడు దేవుడు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, నన్ను పిలిచాడు దేవుడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను విడిచిపెట్టినటువంటి ఆ మురికి బట్టలు మళ్ళీ వేసుకుని సంఘంలో ఉండొద్దు. నేను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే పాత తిత్తులు పగిలిపోతాయి. బ్రతుకు మారకుండా ఎంతకాలం నేను సంఘంలో ఉన్నా కూడా నాకు ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం కావాలో తెలుసా, నా వ్యక్తిత్వం చచ్చిపోయి క్రీస్తు యొక్క రూపం నాలోకి రావాలి. క్రీస్తు యొక్క రూపం నాలోకి రావాలి. ఇది కావాలి కదా మనకి. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్నాడు. కింద చదవండి. నిలకడగా ఉండండి సంఘంలో. తర్వాత మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. పౌలు గారు చెప్తున్నా, మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు ఏమైతే విధులు మేము చెప్పామో వాటిని మీరు ఏం చేయాలంటే సంఘంలో చెయ్యాలి. సంఘానికి వచ్చిన తర్వాత మీకు కొన్ని విధులు పెట్టాడు, ఆ విధులను మనం ఏం చేయాలి? సంఘానికి వచ్చిన తర్వాత చెయ్యాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంఘానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు లోకంలో ఉన్నాం, దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సంఘంలో మనం స్థిరపరిచాడు దేవుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘంలో మనం ఏం కావాలంట? నిలకడగా ఉండాలి. సంఘంలో ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. ద్రాక్షవలైన క్రీస్తుతో మనం ఎల్లమ్మ గారు ద్రాక్షవలైన క్రీస్తుతో మనం అంటుకట్టబడి ఉండి సంఘంలో నిలకడగా ఉండాలి. నిలకడగున్న మనం ఏం కావాలంటే క్రీస్తు లాంటి సారూప్యం కావాలి, నాకు క్రీస్తు లాంటి మహిమను పొందాలి, క్రీస్తు లాంటి రూపంలోకి రావాలని ఆలోచనతో అక్కడ ఉండి ఏం చేయాలంట? అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మనకి చెప్పాడో వాటిని మనం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధపడే ఉండాలి. అపోస్తుల ద్వారా చెప్పింది ఏంటిదండి? ఆదిమ సంఘం ఎక్కడ ఉందో తెలుసండి? అపోస్తుల బోధ యందును, అపోస్తుల యొక్క సహవాసమందును, అపోస్తులతో కూడా రొట్టె విరుచుట యందును, అపోస్తులతో కూడా ప్రార్థన చేయటి యందును ఎలా ఉన్నారంటే వాళ్ళు వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి, 6 నెలలకు ఒక్కసారి అలా ఉన్నారా? తెగక ఉన్నారంటండి వాళ్ళు. రోజు ప్రార్థన పెడితే ఎలా వస్తాం బ్రదర్? మీరు ఆదివారం పెడితేనే 10 గంటలకు రావడమే మాకు ఇబ్బంది. ఆదివారం పెడితేనే 1 గంట, అరగంట, 20 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్తే వినడానికే మాకు ఇబ్బంది. మేము ఎలా ఉంటాము? ఇలా ఉంటే నువ్వు ఎదగవు. బుధవారం బైబిల్ తరగతి జరుగుతున్నా కూడా రావట్లేదు చాలామంది, బిజీ. బుధవారం బైబిల్ తరగతి జరుగుతుంటే నేను ఫోన్ చేసి, బ్రదర్ రండి, గ్రూపులో పెడుతున్నా, ఇవన్నీ మేమే సాక్ష్యాలే. గ్రూపులు ఎందుకు పెడుతున్నా తెలుసు? ఇవన్నీ సాక్ష్యం. అయ్యా మాకు తెలియదని మీరు తప్పించుకుంటారేమని మీకు సాక్ష్యం అది, మీకు సాక్ష్యం అది. మాకు ఇన్ని ఉన్నాయి పనులు, నువ్వెన్నైనా చెప్పు. లోకంలో బ్రతకడానికి దునియా ఉన్నాయి, క్రీస్తులాగా మారడానికి నీకు వాక్యమే కావాలి కదా. ఆయన మాటలు వినడానికి అమ్మో ఈ రాత్రిపూట వెళ్తే ఏమవుతుందండి? రాత్రిపూట వెళ్తే చీకటి మిమ్మల్ని మింగేస్తుందా? రాత్రిపూట మీరు ఏ దానికి కూడా వెళ్ళరా? అసలు రావాలన్న మనసు మీకు లేదు ఫస్ట్. మా ఆయన వెళ్ళాడులేండి, నేను ఒక్కదాన్ని అలా ఎందుకు అనుకోవాలి? ఆయన పరలోకం వెళ్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? ఒప్పుకుంటావా అలాగా అండి? ఒప్పుకుంటామా చెప్పండి? ఒప్పుకోం కదా. ఆయన వెళ్ళాడు కదా, ఆమె వెళ్తుందిలేండి, బైబిల్ తరగతికి వెళ్తుంటే, సండే ఆరాధనకి వెళ్తా, సరిపోతుందిలేండి అంటే ఆమె తింటుంది, నీకు కడుపు నిండుద్దో చెప్పు. ఎవరిది వాళ్ళకే కదా. కనుక మనం ఉండాలి. ఒకరి కోసం ఆగిపోవడం కదా. నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి, నేను రక్షణ పొందాను, నేను క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. దీనికి ఎన్ని అవాంతరాలైనా సరే నేను రెడీ అన్నట్టుగా ఉండాలి మనం. ఇది కదా ఈ ఆసక్తిని దేవుడు చూస్తాడు. నువ్వు కాలక్షేపంగా నువ్వు మందిరానికి రాకుండా, సహవాసంలో ఉన్న ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిసినా కూడా నువ్వు కాలక్షేపంగా టీవీ పెట్టుకుని అక్కడ కూర్చున్నా, కాలక్షేపంగా ఎవరితో లోతు గారు కూర్చున్నట్టు గవిని దగ్గర కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నా, లేకపోతే ఇంకా వేరే వాటి మీద ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా వేరే పనుల మీద పడిపోయి ఉండినా కూడా ఖచ్చితంగా దేవుని దగ్గర ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పాలి మనం. అందుకే మనం మనకు అవకాశం వచ్చిందని వాడుకోవాలంతే. దేవుని మాటలు వినడానికి ఎంతగా వాక్యాన్ని వింటుంటే అంతగా ఎదుగుతూ ఉంటాం. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు మనం ఎలా ఉండాలంట? ఎడతెగగా ఉంటేనే కదా. కింద ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి. ఒక్క నిమిషం.
చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. మనల్ని ఎందులో స్థిరపరచాలంటే ఇప్పుడు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనల్ని ఏం చేయాలంటే దేవుడు స్థిరపరచునుగాక అంటున్నాడు. ఆయన స్థిరపరచబడాలి. మనం వాక్యంలో స్థిరపడాలి. సత్క్రియలు చేసే విషయంలో కూడా మనం ఏం కావాలంటండి స్థిరంగా ఉండాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం లేదండి నేను ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం ఇదేం కాదు. నువ్వు సత్కార్యాలు చేయడానికి కూడా సంఘంలో నువ్వు స్థిరపడాలి. సద్వాక్యాన్ని వినడానికి కూడా మనం సంఘంలో స్థిరపడాలి. వాక్యం విన్న తర్వాత ఇది సద్వాక్యం అని తెలియాలంటే నీకు వాక్యం గురించి అవగాహన ఉండాలా వద్దా? ఇప్పుడు ఏమో వండినట్టు ఎవరు వండరండి అంటే నీకు 10 రకాలు తినుంటేనే కదా తెలిసేది. నువ్వేం తెలియకపోతే ఏం చేస్తావు? ఎవరిదైనా భలేగా ఉందండి బాగుందని అనుకుంటా ఉంటాం. మనం భలేగా ఉందండి ఇదే ఇంతకంటే మించింది ఏది ఉండదని అనుకుంటా ఉంటాం. నీకు తెలియాలి కదా. ఫస్ట్ వాక్యం బైబిలే మనం చదవం. ఒక్కసారి బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? ఒక్కసారి పూర్తిగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. పాస్టమ్ గారు, సునీత సిస్టర్, కవిత సిస్టర్, సుధారత్న సిస్టర్, ఒక్కసారి ఈ నలుగురే రండి. సగం సురేష్ బ్రదర్. అందుకే అటు ఇటు లేకుండా ఉన్నాడు బ్రదర్. ఇటు ముందుకు రావట్లేదు, అటు వెనక్కి వెళ్ళట్లేదు. నేను అనేది సగం అంటే ఆది కాండం నుండి పాత నిబంధన నేను అనేది అమ్మా. అంటే రన్నింగ్లో ఉన్నారా, బ్రేక్ చేశారా సిస్టర్? నాగమణి సిస్టర్ అంటే చదువుతా అలా కంటిన్యూ ఉన్నారా? మీరు ఆపేశారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇటు పూర్తిగా బైబిల్ చదవలేదు, మనం పూర్తిగా బైబిల్ చదవట్లేదు, సంఘానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. మనకి వాక్యం ఏది కరెక్ట్ అని అర్థమవుతుంది చెప్పండి. ఇక మనం వినేది కరెక్టా కాదని మనకేం అర్థమవుతుంది చెప్పండి మీరే. దయచేసి మిమ్మల్ని 7 నెలలు అయిపోయినాయి. ఈ సంవత్సరం 7 నెలలు అయిపోయినాయి. 6 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు 7 నెలలు ఉన్నాం కదా. అంటే సగం అయిపోయింది సంవత్సరంలో మనకి ఇచ్చిన ఆయుష్కాలం. క్యాలెండర్లో చెప్పాం కదా, మనకి క్యాలెండర్లో ఈ రోజు ఈ అధ్యాయం చేయాలి. ఆ రోజు చెప్పిన రోజైనా చూసారో చూడలేదు నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఎవరు చూడలే. 3,400 రూపాయలు పెట్టి క్యాలెండర్ కొట్టించాం. కనీసం దానిలో కొంచెం కూడా మీరు ఫాలో కాకపోతే 3,400 రూపాయలు వృధా. 3,400 రూపాయలు వృధా. అది అంటే మీరు అనుకోవచ్చు మీకు వృధాగా నాకు మేలే. అది నేను మంచి పని కొరకు నేను పెట్టుకున్నాం, నాకు దానివల్ల దీవెనే మేలే నేను అనుకుంటున్నాను. మీరు దాన్ని పాటించకపోతే మీకు వృధా. అది మరి ఎందుకండి క్యాలెండర్లు మనకి చెప్పండి? మన సంఘం ఉంది అని ఉనికి చాటుకోవడానికి క్యాలెండర్ చెప్పండి, అంతే కదా. ఇప్పుడు కొట్టించేది దాని కొరకు అన్నట్టే ఉంది. మన సంఘం ఉంది అని మునిగి అరే ప్రతి సంవత్సరం కొట్టిస్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా కొట్టిద్దాం అంటూ ఉన్నారు కదా. ఎందుకు కొట్టిద్దాం? అందులో ఉన్న సీక్వెల్ కూడా ఫాలో కావు, అందులో ఉన్న విధానాన్ని ఫాలో కావు, అందులో చెప్పి దాని గురించి నువ్వు ఆలోచించవు. ఎందుకు కొట్టిద్దాం క్యాలెండర్లో చెప్పండి? వాక్యాన్ని కనుక విని నువ్వు పాటించకపోతే దేవుడు అంటాడు భక్తిహీనులం. మనం ఎవరంటండి? భక్తిహీనులం. నువ్వు భక్తిహీనుడు పోయి నీ నోట నా మాటలు వచ్చించేదివేమీ అడుగుతున్నాడు దేవుడు. దయచేసి ఈ రోజు నుండి ఒక కంకణం కట్టుకోండి. ఇది యేసుక్రీస్తు సారూప్యం మారిపోవాలంటే బైబిలే చదవమంటే మారిపోతామా? సాతాను వచ్చి యేసుప్రభు అన్నది ఇదిగో నీకు బాగా ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకున్నావు, దేవుని కుమారుడు కదా అన్నది. చేసుకోలేడా? చేసుకోగలడా? చేసుకోలేడా? యేసుప్రభు చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇచ్చిన ఆయన రాయని రొట్టెగా చేసుకోలేడా? చేసుకోగలడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చూడండి. యేసుప్రభు వారు అందరికీ మేలు చేశాడు, కానీ తన కోసం అంటే ఒక్కడు చేసుకోలేదు. యేసుప్రభు. అప్పుడు సాతాను గారిది ఏమంటున్నాడో తెలుసండి యేసుప్రభు వారు? మనుషుడు దేవుని నోటి మాట వలన బ్రతుకును కానీ రొట్టె వల్ల కాదని చెప్పాడు. ఆయనకి ఊహించుకొని చెప్పలేదు. ద్వితీయోపదేశ కాలంలో చెప్పబడిన మాటని సాతాను గారికి చెప్తున్నాడు అన్నట్టు.
అప్పుడు అనుకుని అబ్బా నువ్వు ఈ రూట్లో వచ్చావు ప్రభా, అయితే నీవు నడుచున్నప్పుడు నీ పాదాలకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించిన ఉంది కదా, ఇప్పుడు దూకే ఎక్కడి నుండి అంటుంది అది. ఇప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు నీ ప్రభు అయిన దేవుని శోధించకూడదని కూడా ఉంది కదా సాతాను అన్నాడు. అప్పుడు ఈ లోక వైభవం అంతా చూపించింది ఆయన్ని, చూపించి అంటుంది, ఆహా ఇలా వచ్చావు, ఇప్పుడు ఈ ప్రజల కోసమే కదా వచ్చింది, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఈ ప్రజల కోసమే కదా వచ్చావు, ఈ అధికారం అంతా నాదే, వీళ్ళ మీద అధికారం నాకు ఇచ్చున్నారు వీళ్ళందరూ, కాబట్టి నువ్వు నన్ను మొక్కు, నీకు ఇచ్చేస్తాను నీ అధికారం, నీ దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని కూడా ఉంది వాక్యాలు అన్నది. ఏం అర్థం కాకుండా సప్పుడు చేకి వెళ్ళిపోయిందండి అది. అది మన దగ్గరికి వచ్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఫు అంటే చాలు మనం, అది వచ్చి ఇలా ఫు అని ఒక చిన్న శోధన, చిన్నది అంటేనే చాలు బలహీనం అయిపోతాం, చిన్న చిన్న వాటికే బలహీనం అయిపోతున్నాం. దయచేసి మీకు వాక్యం తెలిస్తే మీరు ఎలా ఎదగాలో అర్థమవుతుందండి. సంఘానికి వచ్చిన తర్వాత స్థిరపడాలి, సంఘంలో మనకున్న నిరీక్షణ ఏమై ఉండాలి, క్రీస్తు సారూప్యంలోకి మనం మారాలి. మారడానికి ఏమేమి చేయాలంటే అపోస్తుల బోధ ఏదైతుందో దాని ప్రకారంగా మనం అపోస్తుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసిన విధుల్ని చేపట్టాలి. మనం అలా చేసిన తర్వాత ప్రతి సత్కార్యమందును సద్విషయమందు మనం ఎలా ఉండాలంట, ఆసక్తి గల వారమై ఉండాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాటను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి చదువుదామండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, సంఘానికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం కావాలంట, విశ్వాస విషయంలో ఏకత్వం ఉండాలి మనందరికీ. నీ విశ్వాసం నీదే బ్రదర్, నా విశ్వాసం నాదే బ్రదర్, నేను ఇలా చేస్తే జరిగింది బ్రదర్ ఇలా చెప్పకూడదు. మనం ఒక చెల్లి చెప్పిందంట ఆమెకి, ఇలా అనే దేవుడి మాటలు చెప్తుంటే, లేదు దేవుడు నాకు స్పష్టంగా కనబడి చూపించాడు దేవుడు అన్నాడు. అప్పుడు ఏమనాలి చెప్పండి? అది నా విశ్వాసం అని ఆమెన్నది అనుకోండి, అప్పుడు మనం ఏమన్నా నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అనకూడదు. బైబిల్లో ఇలా ఉంది, దేవుడు ఎవరికి కనబడదని ఉంది, ఇది దాటి చెబుతావా అని అడగాలి మనం. అయినా కూడా ఆమె లేదు 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 నాకు దేవుడు చూపించాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం అనుకోవాలి ఏమకి దేవుడు చూపించింది కానే కాదని చెప్పి ఆమె కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్ మార్గంలో లేవు సరి చేసుకొని చెప్పాలి అంతే. అంతేగాని ఆమె ప్రార్థన చేస్తే రాళ్ళు గుట్టలు అయ్యాయి, గుట్టలు బిల్డింగ్లు అయ్యాయి, లేనివి ఉన్నట్టు అయ్యాయి, అయినట్టు అయినాయి, ఇలాంటివి వాళ్ళు చెప్పినప్పుడు భ్రమపడి మనం కూడా మన విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేసుకోకూడదు. విశ్వాస విషయంలో నీకేముండాలంట, ఏకత్వము. ఏముండాలంటమ్మా మనకి? ఏకత్వం. ఎవరికి ఉన్నట్లాంటి విశ్వాసం ఉండాలి? అపోస్తులు ఎలా అయితే ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో మనకి కూడా అలాంటిదే విశ్వాసం ఉండాలి. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే ఉండాలి మనకి. ఏ విశ్వాస విషయంలోనూ, తర్వాత యేసుక్రీస్తు గురించిన జ్ఞానం విషయంలోనూ మనకి ఏముండాలంటండి, అంటే యేసుక్రీస్తు గురించి కూడా నీకు పూర్తిగా నీకు నాకు అందరికీ కూడా తెలిసి ఉండాలి. సంఘానికి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఎదగాలి, మనం విశ్వాసంలో ఎదగాలి, క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో ఎదగాలి, ఎదిగి ఏకత్వానికి రావాలి, ఒకే అభిప్రాయానికి రావాలి. చూడండి ఇంకా కింద ఏం చెప్తున్నారు, సంపూర్ణ పురుషుల మగ వరకు ఏం కావాలంటే మనం ఇక సంపూర్ణ స్థాయికి ఎదగాలి. ఇలా ఎదుగుతూ 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 ఒక స్థాయికి ఎదగాలి మనం. ఏ స్థాయి అంటే సంపూర్ణ పురుషులం, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆ స్థాయిలోకి మనం ఎదిగిపోవాలంటే సంఘానికి వచ్చిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత. అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయినా నువ్వు ఎదగాలన్న ఆలోచన లేకపోతే మాత్రం నీకు ఏమాత్రం లాభం ఉండదు ఆరాధనకు రావడం వల్ల. ఇప్పుడు నీవు నేను అనే మనం జావాలి, మనలో ఎవరు నిర్మాణం కావాలి? యేసుక్రీస్తు వారి నిర్మాణం కావాలి. అలా రూపాంతరం చెందుతూ ఉండాలి, మనలో మార్పు రావాలి. ఎప్పుడు మార్పు వస్తుంది మనకి? ఇక December 31 నాడు వస్తుందండి మారు మనసు మనకి. January 1 వరకు ఉంటుంది, 2వ తారీఖు నుండి ఉండదు, మళ్ళీ అది ఉండదు. కొంతమంది ఇక కష్టం వచ్చినప్పుడు వస్తుంది మారు మనసు. ఇక వద్దు ఈ జీవితంలో, ఇక నా ఆలోచన మార్చుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నా నిర్ణయాలు మార్చుకుంటా, నేను అది చేస్తా ఇది చేస్తా, ఆపద గట్టెక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం మళ్ళీ. ఇంకెక్కడండి మనం ఎదిగేది?
అమ్మ ఇంకెప్పుడు మనం ఎదుగుతాం చెప్పండి? ఎలాంటి నిలకడలేని నిర్ణయాలతో మనం ఎప్పుడు మారుతాం? ఎప్పుడు ఎదుగుతాం మనం? ఎలా సంపూర్ణం అయిపోతాం మనం? పోయిన సంవత్సరానికి ఉన్న మనోహర్కి ఈ సంవత్సరం ఉన్న మనోహర్కి ఏం కావాలి చెప్పండి? పోయిన సంవత్సరం అదే క్రికెట్ పిచ్చి, ఈ సంవత్సరం అదే క్రికెట్ పిచ్చి అంటే ఎలా మారుతారు చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజం అనుకునేవా? నువ్వు యేసుప్రభు నమ్ముకోముందు సీరియల్ చూస్తున్నావు, ఇప్పుడు నమ్మిన తర్వాత కూడా ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకెక్కడ సంపూర్ణం అవుతావు? యేసుప్రభు నమ్మనప్పుడు బూతులు తిట్టడమే, అబద్ధాలు ఆడడమే, సినిమాలు చూడడమే, విచ్చలవిడిగా తిరగడమే. ఇప్పుడు అదే క్రమం ఉంటే నువ్వు ఎలా మారుతావు? ఎలా సంపూర్ణం అయిపోతావు? దిగజారిపోతూ ఉంటాయి ఇంక రాను రాను. సంపూర్ణం అవ్వాలట. కింద చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఎప్పటి వరకు అంట? యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణత వచ్చేంత వరకు ఇలాగ నియమించాడంటమ్మా. మనకి ఏ సంపూర్ణత రావాలి ఇప్పుడు చెప్పండి? ఇక నువ్వెవరిలా మారాలి? మా పాస్టర్ గారిలాగా మారితే సరిపోతుంది, పాస్టర్ అక్కలాగా మారితే సరిపోతుంది, ఈ బ్రదర్లాగా మారితే సరిపోతుంది. ఇదే చెప్పాడు దేవుడు. ఎవరిలాగా మారాలంటండి? నీ కాన్సెప్ట్ ఇదే ఉండాలి. యేసుక్రీస్తుకున్న సంపూర్ణత నాలో రావాలి. నీ పక్కన ఇంకొక ఆయన బలహీనుడుగా ఉన్నాడండి, పాపం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? త్రుడికిద్దామా, లేకపోతే తొక్కేద్దామా, లేకపోతే అసహించుకుందామా, లేకపోతే వదిలేద్దామా, లేకపోతే వాళ్ళని చూసి ఎలాంటి వాళ్ళు ఉంటున్నా వాళ్ళకంటే నేను బెస్ట్ అని పరిసైడ్లాగా మనం ఉప్పొంగిపోదామా? ఏం చేద్దాం చెప్పండి? బలహీనమైన పాదాలు కలిగిన వాళ్ళని ఏం చేయాలి? మళ్ళీ మనం బలపరిచి, వాళ్ళని సరిచేసి, వాళ్ళని గద్దించి, లేకపోతే వాళ్ళని ప్రేమతో చెప్పి, ఎలాగోలా చెప్పి వాళ్ళని మరలా మనం సంఘంలో చేర్చాలి. కానీ మనం చేస్తున్నామా పని చెప్పండి? అనుకుందాం, ఇప్పుడు మనం చేస్తున్నామా? సంఘానికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు రాకేష్ వస్తలేడు, వీళ్ళు రాకేష్ ఎవరైనా వెళ్ళి దర్శిస్తున్నామా? ఎప్పుడైనా వెళ్తే నేను రాజు బ్రదర్ వెళ్ళాలి, అప్పుడప్పుడు కార్తీక్ వస్తాడు. రాజేష్ బ్రదర్ రావట్లేదు, ఆయన రావట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా దర్శిస్తున్నామా? రమణ బ్రదర్ రావట్లేదు, జోసఫ్ సుధా రావట్లేదు. వీళ్ళ గురించి ఏమైనా మనం చేస్తున్నామా? కనీసం వెళ్ళకపోయినా కనీసం ఫోన్లో ఏమైనా మందులు ఇస్తున్నామా? లేకపోతే కనీసం మన ఇంట్లోనైనా వాళ్ళ మార్పులు, వాళ్ళు ఉన్నటువంటి మూర్ఖమైన స్వభావం, పాప స్వభావం పోవాలని వారి కొరకైనా ప్రార్థన చేస్తున్నామా? రమణ బ్రదర్ కూడా రావట్లేదు. ఆయన ఎందుకు వీళ్ళు రావట్లేదు తెలుసండి? అంటే మాకు కారణాలు తెలుసు, కానీ మీరెందుకు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు? మాకు తెలియదు, పాస్టర్ గారు చూసుకుంటారు, మాకు ఎందుకు లేండి అని అనుకోవద్దు మనం. పాస్టర్ గారు ఒక్కడే యేసుక్రీస్తు ఆర్పీలోకి మారాలా? మీరు మారొద్దా? పాస్టర్ గారు ఒక్కడ మారితే సరిపోతుందా? ఆలోచించండి. నేను ఒక్కడ మారాను అనుకోండి, ఏయ్ కూర్చో, నేను ఒక్కడనే యేసుక్రీస్తులాగా మారితే సరిపోతుందా? మీకు సరిపోతుందా చెప్పండి? మీకేమైనా లాభమా? మీకు కూడా లాభం కావాలంటే మీరు కూడా ఏదైతే దేవుడు నియమించాడో దాన్ని చేయడానికి ఇది చేయాలా? అది మీదది. ఇప్పుడు దానివల్ల మీకు లాభం తప్పితే నాకు లాభం కాదు. నాకెందుకని, నాకు అవసరమా బ్రదర్ అని మీరు అనుకోవద్దు. కింద అక్కడ చెప్తున్నాడు, కింద ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఎలాగ నియమించును, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఇప్పుడు మనం పాపంలో ఉన్న మనం సంఘాలకు వచ్చాం, నీతిమంతులుగా మార్చలేదా మనల్ని దేవుడు? మార్చాడు కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం కావాలంటే సంపూర్ణులు కావాలి. పరిశుద్ధులు మనం ఏం కావాలమ్మా? ఏ సంపూర్ణులు కావాలి? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనకి రావాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని, తర్వాత క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరం ఏం కావాలంట? క్రీస్తు శరీరం అంటే సంఘం. క్రీస్తు శరీరం అంటే ఏంటి చెప్పండి? సంఘం. సంఘంలో నేను ఎవరం? ఒక భాగమే. ఆ శరీరంలో మనం ఒక అవయవాలమే. మనం ఏం కావాలంట? దేవుడు అంటున్నాడు క్షేమాభివృద్ధి చెందాలి. ఏ అభివృద్ధి కావాలండి? క్షేమంతో కూడిన అభివృద్ధి ఉండాలి మనకి. సంఘానికి వస్తున్నాం మనం, ఒకటేమో సంపూర్ణులు కావాలి, తర్వాత సంఘంగా మనం ఏం కావాలంటమ్మా? క్షేమాభివృద్ధి కావాలి. ఎవరో ఎదుగుతుంటే నువ్వు బాధపడకూడదు, ఎవరో అంటే కృంగిపోతుంటే నువ్వు కూడా నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు. వాళ్ళ పైకి తీసుకురావాలి. నువ్వు ఎదుగుతుంటే, ఒకవేళ నువ్వు ఎదుగలేకపోతే ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని ప్రోత్సహించాలి. మంచిది పాడండి, మంచిది సువార్త చేయండి, మంచిది ప్రార్థన చేయండి, సువార్తకి వెళ్ళండి, పరిచర్లు తిరగండి. నేను కూడా వస్తాను, నన్ను కూడా వాడుకోండి. మనం అందరం కలిసి చేద్దాం. ఇది మన పని, ఇది సంఘం. క్షేమాభివృద్ధి చెందాలి మనం.
మనం సంపూర్ణులు కావాలి. చదవండి. పరిచర్య ధర్మం జరుగుటకును. ఎన్ని పనులు చెప్పాడు చూడండి. ఒకటి, పరిపూర్ణులు కావాలి, సంఘం క్షేమాభివృద్ధి జరగాలి, పరిచర్య ధర్మం కూడా జరగాలి. ఇవన్నీ జరగడానికంట దేవుడు ఇలాగ నియమించాడు. ఏమని నియమించాడంటే, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. అంటే ఇవన్నీ చేయడానికి మనమేమో పరిపూర్ణత చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలి. ఇంకేం కావాలంటే మనం పరిచర్య ధర్మం జరగడానికి కొందరిని అపోస్తులుగాను, సువార్థికులుగాను, ఉపదేశకులుగాను, కాపరులుగాను, ప్రవక్తలుగాను దేవుడు నియమించాడు. కింద ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంను లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. అందుచేత మనం పరిశుద్ధులుగా, పరిపూర్ణులు కావాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి మనం మార్చబడాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. తర్వాత పరిచర్య ధర్మం కూడా జరగాలి. ఇవన్నీ జరగడానికి దేవుడు ఏం చేశాడంటే, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపరులుగాను దేవుడు నియమించిన తర్వాత మనం ఇప్పుడు ఎలా ఉండాలంట? పసిపిల్లల్లాగా ఉండకూడదంట. ఎలా ఉండకూడదు బ్రదర్? పసిపిల్లల్లాగా ఉండకూడదంట. పసిపిల్లల్లాగా ఉండక మీరు ఎలా ఉండాలంటే, అటు ఇటు కొట్టుకుని పోకండి అంటున్నాడు ఆయన. అలల చేత అటు ఇటు కొట్టుకుపోయినట్టు అలా ఉండకండి. మీరు స్థిరంగా ఉండండి. అటు ఇటు కొట్టుకుని పోయినట్లుగా ఉండకండి. కల్పించబడిన ప్రతి ఉపదేశాలను చూసేసి అది వాస్తవాలు అనుకోకండి. అరే పసిపిల్లలు, మీరు అలా ఉంటే పసిపిల్లలు అంటాడు. నీకు కొంత జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు, దైవ గ్రంథాన్ని చదవడానికి అవకాశం ఇచ్చాడు కదా దేవుడు. నాకు చదువు రాదంటే చదివించుకో. అమ్మ చదువు రాదంటే, మాకు అంత టైం ఎక్కడుంది పాస్టర్ గారు అంటే, నీ ఆత్మ గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే నేను అజాగ్రత్త పడేది. అంటే మీ ఆత్మ గురించి మేము ప్రార్థన చేస్తాము, మీరు ఆధ్యాత్మిక జీవితంలో బాగుండాలని మీకు ప్రోత్సహిస్తూ ఉంటాము, వాక్యం చెప్తే అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ నీళ్ళ దగ్గర పెట్టి మరీ మూతి దానిలో పెట్టి తాగకపోతే మళ్ళీ లోటతో పైకి నోరు ఇలా తెరిచి ఇలా పోస్తామా? గొట్టమేసి చిన్నపిల్లలు టానిక్ పోస్తారు చూసారా, ముక్కు మూసేసి మరీ పోస్తారు చూసారా, అలా చేస్తామా చెప్పండి? ఎలా చేస్తాం చెప్పండి? ఔషధం అయితే పోస్తాం, వాళ్ళకి తెలియదు కాబట్టి. అన్నం కూడా అలానే పోస్తామా మేము? మీరు అటు ఇటు కొట్టుకుని పోకండి. ప్రతి ఉపదేశాన్ని కల్పించబడిన ప్రతి ఉపదేశాలు చాలా ఉన్నాయి, కల్పించబడినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, కల్పించబడినటువంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి. వాటిని చూసి అటు ఇటు కొట్టుకుని పోకండి మీరు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం ఉంది. ఇందులో మీరు క్రీస్తుకు కలిగిన సంపూర్ణ స్థితికి ఎదగాలి. సంఘానికి వచ్చిన వ్యక్తి సంఘం క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం కూడా జరగాలి. ఇవన్నీ జరగడానికి కొంతమందిని దేవుడు నియమించాడు. నియమించిన తర్వాత మీరు కల్పించబడిన ఉపదేశాలు వినేసి భలే చెప్పాడండి, వాక్యం సూపర్ అండి, ఆయన చెబితే నిద్రే రాదండి. మా పాస్టర్ గారు చెప్తే నిద్ర వస్తుందండి. నిద్ర ఎందుకు వస్తుంది? నీ లోపల బాధ లేదు. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో నీకు ఆ బాధ లేదు. 38 సంవత్సరాల నుండి ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు ఆ కోనేరు దగ్గర, తెలుసా? 38 సంవత్సరాల నుండి రోగంతో అక్కడ ఉన్నాడు. చెప్తే అయ్యా నా వెనకొచ్చినోడు బాగుపడి వెళ్ళిపోతున్నాను, బాధ లేడు దగ్గర. నేను ఈ రోగంతో ఉంటే నాకు ఎవరు సహాయం చేయట్లేదని ఒకరి మీద నిందలేస్తున్నాడు. తప్పితే నేను ఈ స్థితిలో ఉండడం ఏంటంటే ఆ బాధ లేదు వాడికి. 38 సంవత్సరాలు ఉన్నాడండి. ఎంత ఓపిక అంటే వాడికి. మనకి బాధ, ఆ లోపల మంట ఉంటే ఎవరు చెప్పిన వాక్యం మన గుండెలను తాగుతుంటుందండి. అది దేవుడు ఇలా నియమించాడు మనల్ని. కాబట్టి దయచేసి మనం ఏం వింటున్నామో దయచేసి మీరు వినండి. ఏ ఉపదేశం వింటున్నారో వినండి. వాక్యం వింటున్నప్పుడు గారడి మాటలతో కూడా, చమత్కార మాటలతో కూడా మనల్ని మభ్య పెట్టే వాళ్ళు ఉంటారు. చమత్కార మాటలతో, వాళ్ళ వాక్చాతుర్యంతోనే మనల్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఎవరికి నువ్వు అట్రాక్ట్ కావాలి?
ఆ పాస్టర్ గారు వేసుకున్నట్టు బ్లేజర్ వేసుకోవాలి, ఆ పాస్టర్ గారు వేసుకున్నట్టు వైట్ డ్రెస్ వేసుకోవాలి, ఆ పాస్టర్ గారు వేసుకున్నట్టు స్పెట్స్ పెట్టుకోవాలి, ఆ పాస్టర్ వేసుకున్నట్టు వాటర్ బాటిల్ చేతులు పట్టుకోవాలి. ఇది ఎవరి స్టైల్? ఇది ఎవరిని నువ్వు చూసావు చెప్పు? నువ్వు ఏ స్థితిలోకి ఎదగాలనుకుంటున్నావు? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన నేను చూశాను. ఒకప్పుడు ఒకలాగా ఉండేటాడు. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఎలా ఉన్నాడు అలా అంతా డ్రెస్ స్టైల్ మార్చేసాడు, మీసాలు తీసేసాడు, అన్నీ మార్చేసాడు. లోపల ఏం తీసేలా, ఈ లోపల ఉన్నది తీసేలేదు ఆయన, అన్ని పైన తీసేశాడు. నువ్వు ఎవరి రూపంలోకి మారదామని? కాపర్ రూపంలోకి మారడానికా నిన్ను పిలిచింది దేవుడు? క్రీస్తు రూపంలోకి మారడానికా? నువ్వు సంఘంలో నాటబడిన తర్వాత మంచి ఫలాలు కాస్తావని పెడితే కారు ద్రాక్ష ఎందుకు కాస్తావు? ఇప్పుడు దయచేసి మనం ఎటు ప్రయాణం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేద్దామండి మనం. ఎందుకంటే ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు యేసుప్రభువు రాకడ వస్తుందో తెలీదు. ఇలా కనుక నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, విడబడ్డాం అనుకోండి, మనంత దౌర్భాగ్యులు ఎవరు కూడా ఉండరు భూమి మీద. ఏమంటారా? ఇంత భక్తి చేసి విడబడ్డామనుకోండి, మనంత దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారండి? చెప్పగలమా? ఒకవేళ కాంపిటెంట్ ఇప్పుడు కనుక యేసుప్రభువు రాకడ వస్తే ఐఎమ్ రెడీ అని చెప్పగలమా? చెప్పగలరా? ఇప్పుడే కనుక యేసుప్రభువు రాకడ వస్తే నువ్వు రెడీగా ఉన్నారా? సదానంద బ్రదర్ రెడీనా? వస్తే వెళ్ళిపోతారా? బైబిల్ ద్వారా రావడానికే టైం లేదంటావు, నువ్వు వస్తే వెళ్ళిపోతారా? ఏకత్వం ఉందా? విశ్వాసం విషయంలోనూ, క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం ఉండాలి మనకి. మనం ఎదగాలి. ఇప్పుడు కింద ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. అమ్మ మనం ఏం కావాలంటే మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఎలా ఎదగాలంటే ప్రేమ కలిగి సత్యమే చెప్పాలి. ప్రేమ ఉండాలి మనలో, సత్యమే మన నోట పలుకుతూ అన్ని విషయాలు ఎదుగుతూ ఉండాలంట. మనం ఎదిగి తర్వాత క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎవరిలో ఉండాలంట? సురేష్ బ్రదర్, ఎవరిలో ఉండాలి మనం? క్రీస్తులాగా ఉండాలి. మనం క్రీస్తులాగా ఉండాలంట. మనల్ని చూసిన వాళ్ళు అరే ఎలా మారాడు ఈ వ్యక్తి, ఈమె ఎలా మారింది అనాలి తప్పితే ఆ పాత బ్రతికే ఉండి మళ్ళా సంఘంలో మనం ఎదగాలి, నాకు ఈ స్థానం ఇవ్వట్లేదు, నాకు ఆ స్థానం ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఎలా అండి? ఇప్పుడు మనం అందరం ఎదగడానికి ఎంతమందిని పెట్టాడు దేవుడు. కొంతమంది ఉపదేశకులు, సువార్థికులు, కాపర్లు, అపోస్తలు, ప్రవక్తలు, పరిచర్య చేసేటోళ్ళు ఎంతమంది ఉంటేనే సంఘ పరిచర్య జరుగుతుంది. అన్నీ పాస్టర్ గారు చూసుకుంటూ పాస్టర్ అమ్మ చూసుకుంటుంది అంటే మీరు ఎక్కడ దిగినట్లయితే చెప్పండి. ఇప్పుడు శరీరం, ఇప్పుడు కింద ఆ మాట చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 16వ వచనం చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరం అంటే మనం, సంఘం ఎవరమండి? శరీరం అంటే మనం చక్కగా అమర్చబడ్డాం. మనం ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో దేవుడు తెలుసు. ఎవరిది ఏలు స్థానం ఏలుకి, కాలు స్థానం కాలుకి, కళ్ళు స్థానం ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో శిరస్సుకున్న యేసుప్రభువారు అలా మనం ఒక్కొక్క స్థానంలో నిలబెట్టాడు. ఆయన నిలబెట్టిన తర్వాత చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, తనలో ఉన్న ప్రతి అవయవము, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవం ఏం చేస్తూ ఉందంట? తన పరిమాణము చొప్పున పనిచేస్తుంది. ఇప్పుడు సంఘంలో మనం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. సంఘంలో నిన్ను ఒక అవయవంగా దేవుడు పెడితే, నీకు ఒక పరిమాణం పెడితే, నీ పరిమాణం చొప్పున నువ్వేమైనా పని చేస్తున్నావా? లేదు బ్రదర్, నాకు వీలు కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుని నువ్వు పక్కకుంటే నువ్వు ఎలా సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు ఇదవుతున్నట్టు, ఎలా నువ్వు రూపాంతరం చెందడానికి సిద్ధపడుతున్నట్టు, ఎలా నీ ప్రయాణం జరుగుతుంది యేసుక్రీస్తు కలిగిన సంపూర్ణ స్థితికి నువ్వు వెళ్ళడానికి? నాకు ఎక్కడ వీలవుతుంది? నా వల్ల ఎలా అవుతుంది? నీకు ఒక పని పెట్టాడు సంఘంలో, నిన్ను సంఘంలో ఒక దేహంలో ఒక అవయవంగా పెట్టాడంటే ఈ దేహంలో నీకు ఒక పని ఉంది. అంతేగాని నాకేం పని లేదనుకొని నేనెందుకు చేస్తాను, ఆ శిష్యుడు చేస్తాను, నేనెందుకు చేస్తాను, ఆ బ్రదర్ చేస్తాను, నాకేం అవసరం అని నువ్వు అనుకున్నావు అనుకోండి, నువ్వు ఎదగవు. సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు పని చేయట్లేదని అర్థం. చూడండి అక్కడ మరలా చదవండి ఆ మాటని. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి, ప్రతి కీలు వలన కలిగిన
బలము చేత అతకబడ్డదంట. ప్రతిదీ పనిచేస్తున్న ఈ శరీరం. ఇప్పుడు నేను ఇలా నిలబడి ఉన్నాను, మాట్లాడుతున్నాను. నిలబడడానికి కాలు కావాలి, మాట్లాడడానికి నోరు కావాలి కదా, ఈ మైక్ పట్టుకోవడానికి చెయ్యి కావాలి, ఆలోచించి చూడడానికి, వాక్యం చూడడానికి కళ్ళు కావాలి, చెప్పడానికి మెదడు పని చేయాలి, అవునా కదా? ఇన్ని పని చేయాలి కదండి. ఇవన్నీ చేస్తే ఒక ప్రసంగం మీ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు నిలబడడానికి నాకు కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు ఉంటే నిలబడం. కొంతమంది పక్షపాతం వచ్చిన వాళ్ళని చూడండి, కాళ్ళు ఉంటాయి, నిలబడతారా వాళ్ళు? ఏమైంది వాళ్ళకి? అక్కడ చూడండి, కీలు వలన ప్రతి భాగం అంటే అతుకుబడి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి. ఎంత అద్భుతమైన నిర్మాణం చూడండి మన దేహం. మనం అనుకుంటాం పిచ్చోలో మనమే, దేవుడు నాకేం చేశాడు ఏం చేశాడని. ఇది నిజంగా ఈ మధ్యన ఉన్నది కీలే. ఈ రెండు ఉంది కాబట్టి ఇలా ఊగుతుంది కదా. కీలు ఉండినా కూడా ఊగని స్థితిలో కొన్నిసార్లు ఉంటుంది కదా. ఇప్పుడు చెప్పే పక్షవాతం వల్ల బలం లేదా మరి. కొంతమంది బలం అంటే కండలు చూపించుకుని బలం అంటారు. కండల బలం దేవుడు ఇచ్చేది కదండి. బలం ఎవరు ఇవ్వాలండి? బలం దేవుడు ఇచ్చేది. అంటే దేహ నిర్మాణం ఇంత చేసినప్పుడైనా కనీసం మనకు అర్థం కావాలి. నా దేహం పనిచేయడానికి నా అవయవాలన్నీ అంత చక్కగా పనిచేస్తున్నప్పుడు, నేను మనిషిగా నేను ఉండడానికి నా దేహం అంతా పనిచేస్తున్నప్పుడు, సంఘం అనేటువంటి ఆ శరీరంలో నాదొక భాగమైనప్పుడు, ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను ఒక కీలుగానో ఒక అవయవంగానో ఉన్నప్పుడు నేను ఏదైనా పని చేయకూడదా? దేవుని ఆత్మ బలము చేత, దేవుడు నాకు ఇచ్చిన మంచి మనస్సు చేత, దేవుడు నన్ను ఈ సంఘం ఉంచినప్పుడు నేను దేనికైనా ఉపయోగపడాలి కదా. నా పరిమాణం చొప్పున నేను ఏదో ఒక పని చేయాలి కదా. ఇది నా బాధ్యత కదా. ఇలా చేస్తేనే కదా కింద ఏం జరుగుతుందో చూడండి. ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఈ అవయవం ఏం చేస్తున్నారు? తన పరిమాణం చొప్పున పనిచేస్తూ కీలు వలన కలిగిన బలం చేత అతకబట్టి అమర్చబడి ప్రేమ యందంట ఏం చేస్తుందంటండి? క్షేమాభివృద్ధి. తనకు క్షేమాభివృద్ధి చేసుకుంటూ సంఘానికి కూడా ఏం చేస్తుంది? సంఘానికి కూడా అభివృద్ధి. నీకు క్షేమం కలుగుద్ది, సంఘానికి కూడా క్షేమం కలగాలి. ఈ స్థితిలో ఉంటే అప్పుడు కదా చిన్న రూపాంతరం చెందేది. ఇలా కాకుండా ఏమీ చేయకుండా నేను బాప్తిసం పొందేశాను బ్రదర్, అయిపోయింది నాకే పరలోకం అన్నట్టుగా ఉంటే ఎలా వస్తుందండి పరలోకం? ఎలా వస్తుంది చెప్పండి? స్టెఫన్ గారు ఎంత అద్భుతమైన ప్రసంగం చేశాడు. స్టెఫన్ గారు ఏమైనా అపోస్తలుడా? కాడాయన. స్టెఫన్ గారు పని ఏంటి చెప్పండి? వాక్యం నిలబడి దంచేసేంత స్పీకర్ కాదు ఆయన. స్టెఫను అందరూ సంఘంలో ఒక ఆయన. వీళ్ళు వాక్యం చెప్తూ ఉంటే అపోస్తలు అందరూ వాళ్ళకున్న తమ చరస్త్రాస్తి అంతా తీసుకొచ్చి అపోస్తలు పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర ఉంటున్నారు, రోజు ప్రార్థనలో ఉంటున్నారు వాళ్ళ ఎడతెక్క. మరి భోజనాలు కావాలి కదా. ఈ వంట కార్యక్రమం కూడా మళ్ళీ అపోస్తలు చేస్తున్నారు, వడ్డిచ్చే కార్యక్రమం కూడా అపోస్తలు చేస్తున్నారు. అప్పుడు అడిగారు అన్నాడు అపోస్తలు, అయ్యా మీకు వంట చేసి పెట్టడం, మీకు చేపలు వేయడం, మీరు వచ్చేసరికి అన్నీ రెడీ చేయడం, మళ్ళీ మేము వాక్యానికి సిద్ధపడి మీకు వాక్యం చెప్పడం మా వల్ల అవుతుందా? మీరు ఆలోచించండి. ఇది మా వల్ల కాదు కాబట్టి దేవుని ఆత్మ కలిగిన మనుషుల్ని ఎవరినైనా ఏర్పాటు చేద్దామని చెప్పి ప్రార్థన చేసి ఒక 7 నియమిస్తే అందులో ఒకడు స్టెఫను. పరిచర్య చేసే పనిలో ఒకడు స్టెఫను. కానీ ఎంత అద్భుతమైన ప్రసంగం తెలుసండి స్టెఫన్ గారిది. ఆది కాండం నుండి యేసుప్రభు వారు పుట్టుక మరణం పునరుద్ధరణ వరకు చెప్పాడు ఆయన. చెబితే తట్టుకోలేకపోయారు, ఒక్కొక్కరు ఊగిపోయి రాళ్ళతో కొట్టి చంపితే ఆ దెబ్బలు తినుకుంటూ కూడా అంటాడు, తండ్రి ఈ దోషశిక్ష వీళ్ళ మీదకి రావద్దు, వీళ్ళు క్షమించు, నా ఆత్మని నీకు అప్పగించుకుంటాను, నన్ను చేర్చుకొని అడుగుతున్నాడండి. ఏ స్థాయికి ఎదిగి పెట్టాడు? ఒక పరిచర్య చేసేట ఆయన, వాక్యం నిలబడి చెప్పేట ఆయన కాదు ఆయన. మనకి అవకాశం ఏంటంటే మైక్ పట్టుకునే అవకాశం ఇస్తేనే అబ్బా నేను గ్రేట్, వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే గ్రేట్, పరిచర్య చేయడానికి వెళ్తే వాళ్ళు చేస్తారు, మనం చేసే పని కాదు అది. నీ టైం వచ్చినప్పుడు నేను వాడుకుంటాడు దేవుడు. నువ్వు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీకు ఇచ్చిన పరిమాణం చొప్పున నువ్వు పని చేసి ప్రేమ కలిగి నువ్వు పని చేస్తే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, నువ్వు కూడా క్షేమాభివృద్ధి చెందుతావు. ఏ స్థాయిలోకి చెందుతావు అంటే ఒకనాడు నేను చూసినప్పుడు నీలో ఒక యేసుక్రీస్తు సారూప్యం కనబడుద్ది దేవుడికి. ఇవన్నీ కావాలంటే సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు అక్కడ కొంత ఇక్కడ కొంత, అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు 4 దిక్కులు తిరుక్కుంటూ ఎక్కడ ఎదగవు. ఎక్కడ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగలేం. మనం ఈ వారం రోజులు ఈ స్కూల్ వేసాం, వచ్చే వారం ఇంకా స్కూల్ వేసాం, మన పిల్లల్ని వచ్చే వారం ఇంకా స్కూల్ వేసాం. సంవత్సరంలో 52 స్కూల్ మార్చేసామనుకోండి, దాదాపు వారానికి ఒక స్కూల్. వాడికి ఏమైనా పాటలు అర్థమవుతాయా? వాడు ఏ స్కూల్కి చెందినవాడిని పిల్లల్ని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా?
కాబట్టి వాక్య క్రమంలో వాక్యానుసారంగా బైబిల్ ఏం చెప్తుందో దానికి మనం స్థిరపడితే కట్టుబడి ఉందామండి. మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించింది దేవుడు. ఎవరు ప్రేమించారమ్మా మనల్ని అందరికంటే? దేవుడే ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చే అంతగా. ఆ ప్రేమ ప్రాణం ఇచ్చి చూపించింది. ఇదిరా నాయన ప్రేమ అంటే. ఆ ప్రేమ కలిగి సంఘ క్షేమాభివృద్ధి కోసం నేను పనిచేయాలా. ఆ ప్రేమలో త్యాగం ఉంది. ఎన్ని అవమానాలు యేసుప్రభు వారికి, ఎన్ని పిడిగుతులు, ఎంత భయంకరంగా యేసుప్రభు వారి శరీరాన్ని ఛిద్రం చేసేశారు, ఎంత హీనంగా చూసి యేసుప్రభు వారిని కాని మాటలు అనకూడని మాటలు అన్నారు. అంతగా అవమానపరిచిన వాడు అన్నీ భరించాడు యేసుప్రభు వారు. ఎందుకు తెలుసండి? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. అంతేగాని బాప్తిజం పొందేసి పిచ్చి పిచ్చికి బ్రతకడానికి కాదు. సంఘానికి వస్తూ నాది బాధ్యత లేదు అన్నట్టుకు బ్రతకడానికి కాదు. మనం ప్రతి సత్కార్యమునందును సద్విషయములందునో అపోస్తుల ద్వారా పెట్టినటువంటి విధులను చేపట్టడానికి మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. మనలో ఆ మంట ఆరిపోకుండా ఉండాలి. ఎందుకంటే నీకు క్రీస్తు సారూప్యం కలగాల. ఏ రూపంలోకి రావాలి? మనం యేసు ప్రభు లాంటి రూపం రావాలి. అంతేగాని వాళ్ళు డెవలప్ అయ్యారు, వీళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళలాగా మనం ఎదగాలి. ఎందుకు అది పనికిరాంది? ఎందుకంటే అవన్నీ సరిదేశం ఎందుకమ్మా? నేను ఏ రూపంలోకి మారి క్రీస్తు లాంటి క్యారెక్టర్ ఆ రూపంలోకి వచ్చేయాలి. మనం ఆ రూపంలోకి వచ్చేయాలి. అంతేగాని సంఘానికి వస్తూ సినిమా హీరోలకి ఫాలో వస్తే సినిమా పాటలు రింగ్ టోన్లే, మనకి సినిమాలు సీరియల్ చూస్తాం. ఎక్కడ ఎదిగినట్టు మనం చెప్పండి? ఎవరికి శుభార్త చెప్పం. పనికిరాని మాటలు 100 మాట్లాడతాం. రాజకీయాల గురించి గంటనే మాట్లాడతాం. లోక సంబంధం విషయాలు చాలా చర్చించుకుంటాం. మన పక్కనున్న మన కుటుంబంలో దేవునికి దూరం అయిపోతున్న పట్టింపు లేకుండా ఉంటాం. కనీసం మనలో మంట లేదు. యేసు ప్రభు అలానే ఆలోచిస్తే మనకు రక్షణ వచ్చేదా? రక్షణ వచ్చేదా చెప్పండి? ఈరోజు సంఘంలోకి వచ్చి కూర్చునే వాళ్ళమా? క్రీస్తు శరీరం ఆ సంఘంలో చేర్చబడే వాళ్ళమా? దేవుని రాజ్యమైన ఉన్నతమైన ఆ శ్రేష్టమైన పరలోకానికి అర్హులుగా ఎంపిక చేయబడే వాళ్ళమా? కాదు కదా. కాబట్టి దేవుణ్ణి చిన్నగా చూడకండి. మీకు ఇచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేయకండి. కాలం పోతే రాదు, సమయం పోతే రాదండి. ఈ అవకాశం మరల రేపు వస్తుందో రాదో తెలియదు. రేపు చూసుకుందాం లేకపోతే అనకండి. ఈరోజే మార్చుకోండి. అతిక్రమలు దాచిపెట్టుకుంటే వర్ధిల్లవు. వాటి ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటావు. కనికరం పొందుకుంటే దేవుని వల్ల ఏదో కృప పొందుకుంటావు. దేవుడు నేను ఏదో ఒక పనిలో వాడుకుంటాడు. అయ్యా ఇన్ని రోజులు మిస్టేక్ జరిగింది, అయిపోయింది దాని గురించి నేను అప్పుడు చేశాను, నన్ను ఎవరేమైనా అనుకుంటాను కదా. ఇక మీద నేను ఎదుగుతూ సంఘాన్ని ఎదగాలి. నాకు క్షేమాభివృద్ధి కలగాలి, సంఘానికి క్షేమాభివృద్ధి. నేను ప్రేమ కలిగి సత్యమే మాట్లాడుతూ క్రీస్తులాగా అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తులాగా నేను ఎదగడానికి సంఘంలో చేర్చబడ్డాను కాబట్టి క్రీస్తుతోనే అంటూ కట్టబడి ఉంటాను. ఈ ద్రాక్షవల్లిలో ఒక మంచి ఫలాలు కాసేటువంటి ఒక తీగలాగా నేను ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఒక మంచి తీర్మానంతో ఈ స్థలం నుండి వెళ్దాం ప్రియులారా. వచ్చాము వెళ్ళిపోయామని కాదు, కానీ ఈ రోజు నుండి నా జీవితంలో మార్పు కలగాలి. నేను సంఘంలో చేర్చబడ్డానంటే క్రీస్తులాగా మారడానికి, సంఘంలో చేర్చబడ్డానంటే నాకు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవడానికి, సంఘంలో చేర్చబడ్డాన సంఘానికి కూడా నేను క్షేమాభివృద్ధి కలగజేయడానికి. నేను కారు ద్రాక్షలు కాయడానికి కాదు. ఈ సత్తువు గల భూమిలో నన్ను నాటింది దేవుడు. రాళ్ళను ఏరేసి చక్కగా దున్నే దేవుడు నాటింది శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తానని. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్తో మనం బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి, మన జీవితంలో నువ్వు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదిగితే దేవుడు నీకు ఏది కావాలో అవన్నిటిని సమకూరుస్తాడు. తగు సమయంలో ఇస్తాడు దేవుడు, తగు సమయంలో ఇస్తాడు. అప్పటి వరకు యథార్థంగా బ్రతకాలి. క్రీస్తు రాకడ వరకు అంతం వరకు నమ్మకంగా బ్రతకాలి. అప్పుడు యేసుక్రీస్తు సారూప్యంగా మార్చబడితే మనం క్రీస్తుతో కలిసి యుగ యుగాలు దేవుడితో ఉండడానికి ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలు వాక్యం